ఈ సబ్జెక్ట్ మీద మన ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ విధానాలు చాలామంది ఆనరబుల్ మెంబర్స్ అందరూ మాట్లాడడం జరిగింది. అండ్ అందరూ కూడా వారి వారి ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీలో అనుభవజ్ఞులు, చాలా కాలం దీర్ఘకాలము అనుభవం ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే ప్రభుత్వ విధానం చేసే అధ్యక్ష ప్రధానంగా ఏదైతే పే రివిజన్ కమిషన్ దానికి సంబంధించిన ఇంటరిమ్ రిలీఫ్ ఉందో అందరికి తెలిసిండేదే, పలు మంది మెంబర్లు చెప్పడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వం తరఫున కూడా మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష, 27% ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా ఫస్ట్ 11th పే రివిజన్ కమిషన్ ఏర్పాటు చేయడము 28 మే 2018. అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత 1 జూలై 2019 నుంచి ఎఫెక్టివ్గా 27% బేసిక్ పే మీద రిలీఫ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అదే శాతమే పెన్షనర్స్ కూడా రిలీఫ్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదే తేదీ నుంచి. దీనివలన అధ్యక్ష దాదాపు 8 లక్షల మంది ఎంప్లాయీస్కు ప్రభుత్వానికి అదనంగా ఖర్చు భారం వచ్చేసి 6,951 ఇంచుమించు 7,000 కోట్ల అధ్యక్ష. 8 లక్షల మంది ఎంప్లాయీస్తో పాటు దాదాపు 3.5 లక్షల మంది పెన్షనర్స్కు 2,340 కోట్ల అధ్యక్ష. అంటే దాదాపు 9,290 కోట్లు, 9,000 కోట్లు అనుకోండి అధ్యక్ష సంవత్సరానికి అదనంగా భారం కానీ అదనంగా ఖర్చు కానీ. పే రివిజన్ కమిషన్ రిపోర్టు సమర్పించడం జరిగింది అధ్యక్ష. ఆ రిపోర్టు ఈ మధ్య కాలంలోనే సమర్పించారు ప్రభుత్వానికి. ప్రభుత్వము ఒక కమిటీ అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ చీఫ్ సెక్రటరీ పరిశీలిస్తున్నారు అధ్యక్ష. ఆ తర్వాత ఫార్మల్గా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 11th PRC అనేది జరుగుతుంది అధ్యక్ష. అయితే ఇందులో అధ్యక్ష మనం ఒకటి గమనించాల్సినది, 2019 నుంచి చూసుకున్నట్లయితే అఫ్కోర్స్ ఎక్కడైనా కానీ ఇన్ఫ్లేషన్ వలన ఆటోమేటిక్గా మనకు ఖర్చులు పెరగడము, మనకు రూపాయి విలువ కూడా దాని ప్రకారంగా కరస్పాండింగ్గా మారడము, అందుకోసమే మనకు అలవెన్స్ కానీ డియర్నెస్ అలవెన్స్ కానీ పే రివిజన్ పీరియాడికల్గా చేయడము, ఈ సబ్జెక్ట్ అంతా కూడా బాగా క్షుణ్ణంగా అందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. కాకపోతే 2019 నుంచి గమనించినట్లయితే అధ్యక్ష అనుకోకుండా ప్రపంచవ్యాప్తంగా అండ్ దేశవ్యాప్తంగా కూడా బాగా ఎకనామిక్ స్లోడౌన్ ఉంది అధ్యక్ష. స్లోడౌన్ వలన నేషనల్ రెవెన్యూస్ కానీ స్టేట్ రెవెన్యూస్ కానీ కరస్పాండింగ్గా బాగా తగ్గడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు ఎప్పుడైతే కోవిడ్ అనేది ఈ విపత్తు వచ్చిందో దానివలన ఇంకా అసలు కోలుకుండే పరిస్థితుల్లో ఉన్నామా లేదా స్లోడౌన్ వలన అనే పరిస్థితుల్లో ఇంకా చావుదెబ్బ మాదిరి పడడం జరిగింది అధ్యక్ష. దాదాపు ఏప్రిల్ మే జూన్ 3 నెలలు చూసినట్లయితే, ఏప్రిల్ మే జూన్ 3 నెలలు చూసినట్లయితే అధ్యక్ష ఇంచుమించు 0 రెవెన్యూస్ అధ్యక్ష. ఎందుకంటే లాక్డౌన్ వలన దాదాపు కంప్లీట్ స్తంభించబడిపోయి ఆల్మోస్ట్ 0 రెవెన్యూస్ అధ్యక్ష. ఏదైతే మన రెవెన్యూస్ దాదాపు 0 అయిపోయినాయో దాంతోపాటు కరస్పాండింగ్గా కేంద్రం నుంచి ఏదైతే పన్ను వాటాలో మనకు రావాల్సిన భాగం ఉందో అది కూడా ఆల్మోస్ట్ కరస్పాండింగ్గా దీంతో పాటు తగ్గిపోవడం, విపరీతంగా తగ్గిపోవడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష జిఎస్టీ వలన ఏదైతే చాలా వరకు కూడా ఆల్మోస్ట్ 3/4 భాగం పైన మనకు పన్ను ఏదైతే విధానం చేసే హక్కు మనం కేంద్రంకు ఇవ్వడం జరిగిందో యావత్తు భారతదేశం అంతా కూడా, అందులో భాగంగా రిలీఫ్ అనేది అదనంగా మళ్ళా మనం ఏదన్నా కానీ అప్పు చేసేదానికి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. సో అప్పు చేసినా దీని మళ్ళీ రీపేమెంట్ కూడా ఉంటుంది, బై కేంద్రమే చేస్తారు కానీ అది ఒక పీరియడ్ ఆఫ్ టైం మీద చేస్తారు అధ్యక్ష.
సో ఇవన్నీ కలుపుకున్నట్లయితే బాగా విపరీతమైన స్ట్రెస్డ్ పరిస్థితి ఉండగా అయినా కూడా దాదాపు 9,000 చిల్లర కోట్ల సంవత్సరానికి అదనమైన భారం కూడా రాష్ట్ర ప్రభుత్వము వివిధ పరిపాలనలో ఉండే ఖర్చులతో పాటు దీన్ని కూడా సమర్థవంతంగా డీల్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. అయితే ఇక్కడ ఒక్కటి మనం గమనించాల్సిన విషయం అధ్యక్ష, దేశంలో మనము అందరం కలిసి ఒక సమాజంలో ఒక కలెక్టివ్గా ఉన్నప్పుడు మనకు స్ట్రెస్డ్ పరిస్థితుల్లో ప్రయారిటీ వచ్చేసి ద మోస్ట్ పూర్ అండ్ డౌన్ ట్రాడన్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఆటోమేటిక్గా ప్రభుత్వం మీద వస్తుంది అధ్యక్ష. సో ఎవరైతే వెనుకబడిన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే పేదరికంలో ఉన్నారో, ఎవరైతే బిలో పావర్టీ లైన్ ఉన్నారో, ఎవరైతే వెదర్ రూరల్ ఏరియాస్ కానీ అర్బన్ ఏరియాస్ కానీ బాగా పావర్టీలో కూరుకొని పోయి ఉన్నారో వాళ్ళను మనము ఏదో ఒక విధంగా చేయించి ఆదుకోవాల్సిన బాధ్యత ఫస్ట్ అవుతుంది అధ్యక్ష. సో ఆటోమేటిక్గా ఇన్ కంపారిజన్ ఎప్పుడైతే స్లైట్లీ ఈవెన్ దో మనకు రైట్ ఉన్నా కూడా స్లైట్లీ మనం బెటర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఎంతో కొంత మనము సమాజంలో కలెక్టివ్గా మనము ఫస్ట్ వాళ్ళందరినీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత వెదర్ అది లీగల్గా కానీ టెక్నికల్గా కానీ మారల్గా కానీ మన మీదనే పడుతుంది అధ్యక్ష. అందుకనే ఇంతకుముందు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా కొంతమంది బయట మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా వెల్ఫేర్ స్కీమ్స్కు మాత్రం చేస్తున్నారంటే ఎస్ దెర్ ఈజ్ అ లిమిటెడ్ రిసోర్స్ వీ హ్యావ్ టు యూజ్ ఇన్ వాట్ ఎవర్ వే ద గవర్నమెంట్ ఫీల్స్ ద రెస్పాన్సిబిలిటీ ఈజ్ మోస్ట్. సో ద రెస్పాన్సిబిలిటీ మోస్ట్ వచ్చేసి ద మోస్ట్ పూర్ అండ్ డౌన్ ట్రాడన్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఫస్ట్ ప్రయారిటీ. దట్ డస్ నాట్ మీన్ దట్ దిస్ ఇస్ నెగ్లెక్టెడ్, బట్ స్ట్రెస్డ్ పరిస్థితుల్లో ఫస్ట్ ప్రయారిటీ అక్కడ ఇవ్వాల్సిన బాధ్యత జవాబుదారితనం ఉంది కాబట్టి గవర్నమెంట్ ఈస్ గోయింగ్ హెడ్ విత్ దట్ పాలసీ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఏపీఎస్ఆర్టీసీ విషయానికి వస్తే దాదాపు ఇది చరిత్రాత్మక నిర్ణయం అధ్యక్ష. ఇది చాలా అంటే ఎంతో పేషెన్స్తో ఎంతో జాగ్రత్తగా డీల్ చేయాల్సిన విషయం అధ్యక్ష. అయినా కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండి దాదాపు అధ్యక్ష 51,500 మంది ఎంప్లాయీస్ అధ్యక్ష, 51,500 మంది ఎంప్లాయీస్తో కూడి ఇంచుమించు ప్రభుత్వం మీద సంవత్సరానికి 3,000 పైన డైరెక్ట్గా శాలరీస్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష. తీసుకొని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఫామ్ చేయడం, కొత్త డిపార్ట్మెంట్ అండర్ టిఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఫామ్ చేయడము, మరి ఎంప్లాయీస్కి కూడా ఏపీజీఎల్ఐ కానీ ఈహెచ్ఎస్ కానీ అప్లై చేయడం అధ్యక్ష. ఇది ఆల్మోస్ట్ దాదాపు మనము పక్క రాష్ట్రాలతో పోల్చుకున్నట్లయితే కూడా అధ్యక్ష ఇది వెరీ హిస్టారికల్ డెసిషను, వెరీ డేరింగ్ డెసిషను అండ్ గవర్నమెంట్ మీద ఎంతైనా అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఛాలెంజ్ టు నౌ వన్స్ అగైన్ ప్రూవ్ దట్ గవర్నమెంట్ కెన్ హ్యాండిల్ దిస్ డిపార్ట్మెంట్ and provide service to the public better than the previous corporation and also run it more efficiently. It is a challenge Adhyaksha, but even very well knowing that it is a challenge, maatak kattubadi idi kuda take up cheyadam jarigindi Adhyaksha. దాదాపు 51,500 మంది Adhyaksha. And ఎందుకు అన్రెస్ట్ వచ్చిందంటే అధ్యక్ష ఏపీఎస్ఆర్టీసీలో బికాజ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని దశాబ్దాల పాటు కార్పొరేషన్ వాజ్ రన్నింగ్ ఇన్ లాసెస్. ఎప్పుడైతే కార్పొరేషన్ లాసెస్లో వచ్చిందో వాళ్లకు ఒక జాబ్ సెక్యూరిటీ అనేది లేకుండా పోయింది అధ్యక్ష. కార్పొరేషన్ వైట్ వాజ్ రన్నింగ్ ఇన్ లాసెస్. సక్సెసివ్ గవర్నమెంట్స్ అంతా కూడా ద సబ్సిడీ దట్ దే హాట్ టు హ్యావ్ ప్రొవైడెడ్ టు ద కార్పొరేషన్ వాజ్ ఇన్ ఫ్యాక్ట్ నాట్ గివెన్ ఎట్ ద రైట్ పాయింట్ ఆఫ్ టైం. సో అల్టిమేట్లీ ఇట్ లెడ్ టు లాసెస్ అండ్ ఇట్ లెడ్ టు ఇన్సెక్యూరిటీ ఇన్ ద ఎంప్లాయీస్ విచ్ నెసెసిటేటెడ్ దిస్ గవర్నమెంట్ టు టేక్ దట్ డెసిషన్ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వివిధ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత అధ్యక్ష ఇంతకుముందు గౌరవ సభ్యులు గోపాల్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఎంతోమంది అధ్యక్ష ప్రభుత్వంలో పనిచేసే వివిధ యాజ్ పార్ట్ ఆఫ్ సిఏఎస్డిఎస్ స్కీమ్స్ కానీ లేదా యాజ్ పార్ట్ ఆఫ్ సమ్ సార్ట్ ఆఫ్ కాంట్రాక్టెడ్ కానీ లేదా సమ్ సార్ట్ ఆఫ్ సెమీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో ఉండే వాళ్ళందరూ కూడా దాదాపు కొన్ని దశాబ్దాల పాటు ఎస్పెషలీ సిఏఎస్డిఎస్ సెంట్రల్ స్కీమ్స్లో పనిచేసే వాళ్ళందరూ అధ్యక్ష కొన్ని దశాబ్దాల పాటు వెరీ మీగర్ అమౌంట్ ఆఫ్ ఆనరోరియంతో పనిచేసే వాళ్ళు అధ్యక్ష, ఆనరోరియం ఆర్ రెమ్యునరేషన్, బట్ ద రెమ్యునరేషన్ దే వర్ గెటింగ్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ మీగర్. ఉదాహరణకు అధ్యక్ష ఆశా వర్కర్స్ 3,000 రూపాయలు అధ్యక్ష నెలకు ఆశా వర్కర్స్. ఈరోజు మనము
గ్రామాలలో చూసినట్లయితే లేదా అర్బన్ ప్రాంతాల్లో చూసినట్లయితే కూడా అధ్యక్ష పూర్ అండ్ డౌన్ ట్రాడన్ పీపుల్ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అసలు ఈ ఈ ఏవైతే మన హెల్త్ డిపార్ట్మెంట్ కానీ లేదా ఏవైతే మన అంగన్వాడీ సెంటర్స్ కానీ ఇటువంటి సెంట్రల్ స్కీమ్స్లో ఉండే వర్క్ చేసే వాళ్ళందరూ కూడా అధ్యక్ష దాదాపు ఆ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చింది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గివింగ్ సర్టన్ ఇది హెల్త్ అండ్ అదర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అండ్ వీళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన ఇదంటే కూడా ఎంత మార్పు వచ్చింది పిల్లల్లో సమాజంలో అనేది మనం గమనిస్తుంటాం అధ్యక్ష. అయితే ఆశా వర్కర్స్కి అధ్యక్ష 3,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు చేయడం జరిగింది అధ్యక్ష. దానికి గాను 43,000 మంది ఎంప్లాయీస్ ఉండగా ఇంతకుముందు 155 కోట్లు ఏదైతే ఖర్చు అయ్యేదో ఇప్పుడు 517 కోట్ల అధ్యక్ష. అంటే ఇంచుమించు 350 కోట్లు పెరిగింది. కానీ అట్ ద సేమ్ టైం 3,000 రూపాయలకు అంటే ఈ కాలానికి 3,000 రూపాయల నుంచి కొన్ని సంవత్సరాల పాటు 3,000 ఉన్నది అధ్యక్ష. అది 10,000 రూపాయలు చేయడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ట్రైబల్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఇప్పుడే ఇంతకుముందు గౌరవ సభ్యులు ఒకరు మాట్లాడుతూ ట్రైబల్ ఏరియాస్లో పనిచేసే టీచర్స్కు హౌసింగ్ లోన్ అన్నారు అధ్యక్ష. దిస్ ఇస్ వేర్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్కు పాలసీ అనేది ఇక్కడ బయటపడుతుంది అధ్యక్ష. ఎస్, ట్రైబల్ ఏరియాస్లో పనిచేసే టీచర్స్కు హౌసింగ్ లోన్ ప్రొవైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ అట్ ద సేమ్ టైం మనము ఒకవేళ బాధ్యతతో హ్యుమానిటేరియన్ దీని ప్రకారం చూస్తే ట్రైబల్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ప్రాబబ్లీ డిజర్వ్ మోర్ ప్రయారిటీ ఇన్ కంపారిజన్. దట్ ఈస్ వై అధ్యక్ష 400 రూపాయలు నెలకు అధ్యక్ష ఇచ్చేవాళ్ళు 400 రూపాయలు ఓన్లీ నెలకు ట్రైబల్ ఏరియాస్లో పనిచేసే హెల్త్ వర్కర్స్ వాళ్ళకి ఎంత అధ్యక్ష పెంచిండేది 4,000 రూపాయలు నెలకు. 400 నుంచి 4,000 అధ్యక్ష. 2,652 మంది ఎంప్లాయీస్ ఉండగా దాదాపు ఇంతకు ముందు 1 కోటి అయ్యేది ఇప్పుడు 13 కోట్లు అయితే ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మున్సిపల్ అవుట్సోర్స్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఇంతకుముందు గౌరవ సభ్యులు మున్సిపల్ వర్కర్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అయితే ఆల్మోస్ట్ అధ్యక్ష మనం చూసినట్లయితే గ్రామ పంచాయతీ విషయంలో కానీ మన మున్సిపల్ అంటే మేజర్ గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలో కానీ వాళ్ళు ఎవరైతే మన శానిటేషన్ చూసుకునే వాళ్ళు పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఉన్నారో అధ్యక్ష వాళ్ళని చూసినట్లయితే అసలు దాదాపు కాలువలు కానీ చెత్త కానీ క్లీనింగ్ కానీ పాపం నిజం చెప్పాలంటే మనకు ఎంటైర్ సిస్టంలో అధ్యక్ష నిజంగా మోస్ట్ డిజర్వ్ పీపుల్ వాళ్ళు. నేను 2 సార్లు నేను గ్రామ సర్పంచ్గా పనిచేసినాను అధ్యక్ష. నేను దాదాపు 11 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేసినాను. ఆల్మోస్ట్ పొద్దున 6 గంటలకు ఎన్నోసార్లు నేను 6 గంటలకు పొద్దున గ్రామ పంచాయతీ ఆఫీస్కి పోయి స్వీపర్లు అందరూ వచ్చి స్వీపర్లు పనికి ఎక్కినారా లేదా అని చెప్పి పోయి చూసేవాడిని అధ్యక్ష. ఎందుకు చూసేవాడిని నేనంటే కనీసం మనం 6 గంటలకు పోయి చూసుకుంటే మనం వస్తాము అడపానన్న ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అప్పట్లో పంచాయత్ సెక్రటరీ కాదు అధ్యక్ష ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేవాళ్ళము ఈవో అన్న వస్తాడని చెప్పే ఉద్దేశంతో పోయేవానికి ఐ హావ్ సీన్ అధ్యక్ష. పబ్లిక్ లెట్రిన్లు ఎట్లుంటాయని నేను చూసిన. నాకు ఇక్కడ పబ్లిక్ లెట్రిన్లు ఎట్లున్నాయని ఎంతమంది గౌరవ సభ్యులు చూసింటారు నాకు తెలియదు. కానీ మా ఊర్లో అధ్యక్ష 18 డ్రై లెట్రిన్స్ ఉండేటివి అధ్యక్ష. లేడీస్ డ్రై లెట్రిన్స్, ఆడవాళ్ళు వాడే డ్రై లెట్రిన్స్ ఎట్లున్నాయనేది నేను కళ్ళారా చూసి 18 చూసిన అధ్యక్ష. 18 లెట్రిన్లు చూసి లేడీస్ లేనప్పుడు క్లియర్ చేసి లోపలికి పోయి చూసిన తర్వాత అసలు ఆ కాలంలో అధ్యక్ష ఆ కాలంలో ఈవెన్ దో మనకు ఈ అబాలిషన్ ఆఫ్ స్కావెంజింగ్ యాక్ట్ వచ్చినా కూడా పబ్లిక్ లెటరింగ్స్ యాక్చువల్గా ఫిజికల్గా చేతులతో క్లీన్ చేసేవాళ్ళు అధ్యక్ష. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ డిజర్వింగ్ పీపుల్ అధ్యక్ష ఈరోజు నిజం చెప్పండి వన్ ఆఫ్ ద మోస్ట్ డిజర్వింగ్ పీపుల్ ఎవరంటే ఈరోజు మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ పనిచేసే ఎవరైతే శానిటేషన్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు చేసే పని ఎవరు చేయలేరు అధ్యక్ష. పార్టీస్ కానీ సగము ట్రాఫిక్ కానీ లేకుంటే ఇంకోటి కానీ అంటే ఖచ్చితంగా ఎక్కువ శాతము రోడ్డు మీద ఉండి నిలబడి చేసే పని హోంగార్డ్సే చేస్తారు అధ్యక్ష. హోంగార్డ్స్ చూడండి దట్ ఈస్ ఆల్సో వన్ నెగ్లెక్టెడ్ సెక్టర్ అధ్యక్ష ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ ఫర్ ద రెస్పాన్సిబిలిటీస్ దట్ దర్ యాక్చువల్లీ డిశ్చార్జింగ్. అదే అధ్యక్ష 18,000 నుంచి 21,300 చేయడం జరిగింది అధ్యక్ష. అదొక 341 కోట్ల నుంచి 404. అదేవిధంగా అధ్యక్ష మిడ్ డే మీల్స్ ఎంత అధ్యక్ష ఇంతకుముందు 1,000 రూపాయలు. 1,000 రూపాయలకి ఎవరైనా పని చేస్తారు అధ్యక్ష? మనకు అందరికీ తెలుసు 1,000 రూపాయలకి ఇది ఎట్లుందంటే 5 రూపాయలకు పాలంటే వీలవుతుంది అధ్యక్ష 5 రూపాయలకు పాలు ఇచ్చేదానికి కాదు. 5 రూపాయలకి ఇస్తున్నంటే కల్తీ నీళ్ళే ఉంటాయి దాంట్లో. మనం 1,000 రూపాయలు ఇచ్చి వంట చేయమంటే వాడు ఏం వంట చేస్తారు అధ్యక్ష? దీంట్లో ఇంత బియ్యం పక్కకు తీసుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా గుర్తించి అందుకనే దాన్ని 3,000 రూపాయలు చేసి 106 నుంచి 318 కోట్లు చేయడం జరిగింది అధ్యక్ష. అంగన్వాడీ వర్కర్స్ అధ్యక్ష అదేవిధంగా వాళ్ళకు అధ్యక్ష 1,000 రూపాయలు పెంచడం జరిగింది 615 నుంచి 673. అంగన్వాడీ హెల్పర్స్ అధ్యక్ష వాళ్ళకు కూడా 6 నుంచి 7,000 వాళ్ళకు. టోటల్గా అధ్యక్ష
2248 కోట్లు ఏదైతే ఇంతకు ముందు ఖర్చు అయ్యేదో ఇప్పుడు 3443 కోట్లు అయి అదనంగా 1195 కోట్లు అంటే 1200 కోట్లు అదనంగా ప్రభుత్వానికి ఖర్చు అయింది అధ్యక్ష. కాకపోతే ఈ సెక్షన్స్ అన్ని కూడా వీళ్ళందరూ కూడా అంటే నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ చూసినట్లయితే అధ్యక్ష 3,18,800 మంది అంటే 3 లక్షల మంది వీళ్ళని కూడా ఎంప్లాయీస్ గానే భావిస్తున్నాం కదా అధ్యక్ష. అయితే ఈ 3 లక్షల మంది ఎంప్లాయీస్ కూడా గౌరవ సభ్యులందరూ కూడా నేను వినయంతో మనవి చేసుకుంటా ఉన్నాను. వీళ్ళందరూ కూడా నిజం చెప్పాలంటే దే ఆర్ ఆల్ డిశ్చార్జింగ్ ద సేమ్ ఫంక్షన్స్ ఆల్మోస్ట్ దట్ ఆఫ్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆల్మోస్ట్ ఆర్ సమ్ టైమ్స్ మేబీ ఈవెన్ మోర్. దీస్ ఆర్ ద రెమ్యునరేషన్ దే ఆర్ గెటింగ్. దిస్ హ్యాస్ బిన్ కన్సిడర్డ్. దిస్ ఇస్ వేర్ ఐఎమ్ సెయింగ్ అధ్యక్ష ప్రభుత్వ విధానం ప్రభుత్వ పాలసీ ఏమి ప్రభుత్వ పాలసీ ఇస్ వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ సర్వెంట్. కానీ ఇన్ ద పబ్లిక్ సర్వెంట్స్ కూడా హూ డిజర్వ్స్ మోస్ట్ వెల్ఫేర్ ఆన్ అ ప్రయారిటీ బేసిస్ ఇట్ ఈస్ దీస్ పీపుల్ హూ డిజర్వ్ మోస్ట్ వెల్ఫేర్ అని చెప్పేసి దట్ ఈస్ గవర్నమెంట్ పాలసీ దిస్ గవర్నమెంట్ పాలసీ అధ్యక్ష. అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్. నెక్స్ట్ అధ్యక్ష పోలీసు 7 రోజులు అధ్యక్ష పాపం పోలీసు వాళ్ళు భార్యాభర్తలు ఒకరినొకరిని ఎప్పుడు చూసుకుంటారో లేదో అట్లున్నది పరిస్థితి వాస్తవానికి. అవును వాస్తవానికి. అయితే ఇప్పుడు ఒక రోజు మొట్టమొదటిసారిగా అధ్యక్ష ఇది తెలియకనే అధ్యక్ష అందరికీ తెలుసు వివిధ ప్రభుత్వాలకు తెలుసు 7 రోజులు పని చేస్తే పాపం భార్యాభర్తలు ఒకరి ముఖాలు ఒకరు ఎప్పుడు చూసుకుంటారు. అసలు వాళ్ళు ఇంటికి డ్యూటీకి వచ్చేటప్పటికి పిల్లలు పండుకుంటారు, వాళ్ళు మళ్ళీ పోయేటప్పటికి పిల్లలు స్కూల్కి పోయింటారు, ఎప్పుడో వారానికి ఒకసారి ఎప్పుడో చూసుకుండేది. అది గుర్తించే అధ్యక్ష 1 డే లీవ్ ఇవ్వడం. ఆ తర్వాత డిఎన్ఎస్ అలవెన్స్ అధ్యక్ష ఇది ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్. వివిధ సభ్యులు రామకృష్ణ గారు గౌరవ సభ్యులు అందరూ కూడా చెప్పడం జరిగింది. డిఏ ఎస్ అధ్యక్ష డిఏ పెండింగ్ ఉన్నింది. ఎప్పటి నుంచి అధ్యక్ష పెండింగ్? ఫస్ట్ పెండింగ్ డిఏ వచ్చేసి 2018 జూలై. సెకండ్ డిఏ ఎప్పుడు అధ్యక్ష 2019 జనవరి. అంటే 2 డిఏలు కూడా ఇంచుమించు 1.5 డిఏ అట్లీస్ట్ పర్టైన్స్ టు ద ఫర్స్ట్వైల్ గవర్నమెంట్ అధ్యక్ష. సో దానికి గాను దిస్ డిఏ దీన్ని ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పి గుర్తించడం జరిగింది అధ్యక్ష. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఇంతకుముందు నేను చెప్పినట్లుగా కోవిడ్ అనేది ఏదైతే వచ్చిందో కంప్లీట్గా అల్లకల్లోలం చేసింది అధ్యక్ష. అల్లకల్లోలం చేసి ఆగిపోయే పరిస్థితికి వచ్చింది. ఆగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వన్స్ అగైన్ గౌరవ సభ్యులు కొంతమంది అనొచ్చు మిగతా అన్ని బాగానే చేస్తున్నారు వెల్ఫేర్ అంటే. ఎస్ చేస్తున్నాం. ఇంతో అంతో స్తోమత ఉండే వాళ్ళు మనకు సహనము లేకపోతే పాపము ఏమాత్రం స్తోమత ఉండే వాళ్ళకు లేని వాళ్ళకు సహనం ఉంటుందా? ఎంతో కొంత ఉంది, ఎంతో కొంత జాబ్ సెక్యూరిటీ ఉంది, ఎంతో కొంత శాలరీ టైంకి వస్తున్నాయి, ఎంతో కొంత ఓ నెల కాకుండా ఓ నెల లేటుకు వస్తున్నాయి, ఎంతో కొంత మనకు పెన్షన్ ఎగిరిపోయే పరిస్థితి అయితే లేదు కదా అధ్యక్ష. అట్లాంటప్పుడు 3,000కు 1,000కి 2,000కు వీళ్ళందరూ ఈ సెక్టర్ ఉండదు చూడండి అధ్యక్ష. మనం 40,000 50,000 60,000 మనం డ్రా చేసే వాళ్ళము మనకే సహనం లేకుంటే 3,000కు 400కు 3,000కు 400 వీళ్ళకి సహనం ఉంటుంది అధ్యక్ష. మీరే చెప్పండి ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఈ పరిస్థితుల్లో? లిమిటెడ్ రిసోర్స్. ఇప్పుడు ఇంట్లో ఒక తల్లి ఉంటుంది అధ్యక్ష, ఒక వైకల్యం ఉండే పిల్లవాడు ఉంటాడు, అన్ని బాగుండే పిల్లవాడు ఉంటాడు. అప్పుడు మనము తల్లి ఆటోమేటిక్గా వైకల్యం ఉండే పిల్లవాడిని ఎక్కువ చూసుకుంటారా, అన్ని బాగుండే ఫిట్ ఉండే వాళ్ళని ఎక్కువ చూసుకుంటారు అధ్యక్ష? దట్ ఈస్ వాట్ దిస్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్. దట్ ఈస్ ద పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష డిఏ వచ్చేసి అధ్యక్ష ఫస్ట్ డిఏ ఇంచుమించు అధ్యక్ష ద కాస్ట్ ఆఫ్ ఫస్ట్ డిఏ 3,017 కోట్లు అవుతుంది అధ్యక్ష. కాస్ట్ ఆఫ్ సెకండ్ డిఏ ఏ విధంగా అంటే శాలరీ వచ్చేసి అధ్యక్ష ఫస్ట్ డిఏది 30 నెలలు లెక్కేసినట్లయితే 2,136 కోట్లు. అదేవిధంగా పెన్షన్ వచ్చేసి 880 కోట్లు అధ్యక్ష. టోటల్ వచ్చేసి 3,017 కోట్లు, 3,000 కోట్లు అనుకుందాం అధ్యక్ష. ఆ 3,000 కోట్లు కూడా ఏదైతే ఫస్ట్ జూలై అంటే దిస్ పర్టైన్స్ టు 2018 అర్స్ట్వైల్ గవర్నమెంట్ కు సంబంధించిన జూలై 2018 డిఏ వచ్చేసి అధ్యక్ష వి విల్ బి గివింగ్ ఇన్ జనవరి అధ్యక్ష 2021 జనవరి 2021 అంటే దిస్ ఇస్ 2018 జూలై వి విల్ బి గివింగ్ ఇన్ జనవరి 2021 అధ్యక్ష. అదేవిధంగా జనవరి 2019 అధ్యక్ష వి విల్ బి గివింగ్ ఇన్ జూలై 2021. అదేవిధంగా లేటెస్ట్ డిఏ ఏదైతే ఉందో అధ్యక్ష దట్ పర్టైన్స్ టు జూలై 2019 వి విల్ బి గివింగ్ ఇన్ ద మంత్ ఆఫ్ 2022 జనవరి అధ్యక్ష. అయితే టోటల్ కాస్ట్ ఆన్ ద ఎక్స్చెకర్ అధ్యక్ష మొత్తం లెక్కేస్తే 11,000 కోట్ల అధ్యక్ష. ఈ 3 డిఏలు పెండింగ్ డిఏలు వచ్చేసి 11,000 కూడా నేను అదే అధ్యక్ష చెప్పేది.
ఎక్కడికో ఏం ఎగిరిపోదు అధ్యక్ష. ఇది కొంత లేట్ కావచ్చు. ఏ పరిస్థితుల వల్ల లేట్ అవుతుంది? ఎస్, దానికి మళ్ళీ ప్రశ్న ఏమంటే మీరు వెల్ఫేర్ ఇస్తున్నారు కదా. ఎస్, ఇస్తున్నాము, నేను కాదని. ఎవరికి పోతుంది వెల్ఫేర్? వెల్ఫేర్ డీబీటీ ద్వారా పోతుంది. ఎవరికి పోతుంది? బీపీఎల్ వాళ్ళకి పోతుంది వెల్ఫేర్. ఎవరికి పోతుంది అధ్యక్ష? బీపీఎల్. బీద వాళ్ళు ఎవరైతే ఉండారో పిల్లల్ని చదువుకునే దానికి అమ్మఒడికి పోతుంది. బీద వాళ్ళు ఎవరైతే ఉండారో పాపం ఆడవాళ్ళు ఏదన్నా బర్రెలో గొర్రెలో పెట్టుకునే దానికి వాళ్ళకి పోతుంది. బీద వాళ్ళు ఎవరైతే ఉండారో పాపం ఏదో వాళ్ళ సేవింగ్స్ ఏదో పెట్టుకొని ఫ్రీగా ఇస్తాము, గత ప్రభుత్వం చెప్పింది మొత్తం మాఫీ చేసేస్తామని, చేయలే. మాఫీ చేసింటే మనకి ఈరోజు మాఫీ చేసే భారం లేదు కదా అధ్యక్ష. మాట మీదకైనా పాత ప్రభుత్వం ఉంటే మొత్తము అక్క చెల్లెళ్ళ లోన్స్ అన్ని మాఫీ చేయడం ఈరోజు ఆ బాధ్యత రాదు. దాన్ని 4-6 వేల కోట్ల సంవత్సరానికి చేస్తున్నాము. సో రైతులకు అధ్యక్ష, ప్రతి రైతులకు ఏ మేరకు రైతులకు సాయం చేసినా కూడా తక్కువనే వాస్తవానికి. ఎందుకంటే వ్యవసాయం అనేది చాలా కష్టం ప్రపంచవ్యాప్తంగా, నాట్ జస్ట్ ఇది. వ్యవసాయం అనేది చాలా కష్టం వాళ్ళకు. సో వెల్ఫేర్ అనేది ఎక్కడ పోతుంది మీరు చూసినట్లయితే అధ్యక్ష, వెల్ఫేర్ ఇస్ గోయింగ్ టు ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్, ద మోస్ట్ నీడీ పీపుల్. సో ఆటోమేటిక్ పోతుంది యాజ్ అ ప్రయారిటీ. మనది డిలే అవుతుంది, ఐఎమ్ నాట్ సేయింగ్ నో, బట్ అట్లని చెప్పి ఎగిరిపోవడం లేదు కదా అధ్యక్ష. 11,000 కోట్లు విల్ బి పేడ్ ఇన్ డ్యూ కోర్స్. అండ్ ఇట్ ఇస్ కమిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాబినెట్ డెసిషన్. క్యాబినెట్ నిర్ణయం కూడా తీసుకుంది అధ్యక్ష దాని మీద. అదేవిధంగా డియర్నెస్ రిలీఫ్ కూడా అధ్యక్ష. డియర్నెస్ రిలీఫ్ చూసుకున్నట్లయితే 880 కోట్లు ఫస్ట్ డిఏ ఓల్డెస్ట్, 880 కోట్లు నెక్స్ట్, దాని తర్వాత 1467 కోట్లు అధ్యక్ష. సో డిఏలు అండ్ ఇవి. ఆ తర్వాత అధ్యక్ష మనకు డెఫర్డ్ శాలరీస్ అధ్యక్ష. కోవిడ్ వచ్చిన తర్వాత మార్చిలో శాలరీ అండ్ పెన్షన్ వాజ్ డెఫర్డ్ అధ్యక్ష. వివిధ స్లాబ్లలో 50%, 60%, 80%. అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్కి 50%, ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్కి ఐ థింక్ 60%, అండ్ మనకు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ మనకంతా టోటల్గా ఇవన్నీ వచ్చినాయి. ఇవన్నీ కూడా అధ్యక్ష జనవరిలో ఇచ్చేస్తారు అధ్యక్ష. దాని తర్వాత ఏప్రిల్ నెల అధ్యక్ష ఓన్లీ పెన్షన్ కాకుండా పెన్షన్దారులకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఓన్లీ శాలరీ వాజ్ డెఫర్డ్. దట్ ఈస్ ఆల్సో గివెన్ ఇన్ ద నెక్స్ట్ మంత్ అధ్యక్ష. అంతే. ఆ తర్వాత అధ్యక్ష ఇంతకుముందు గౌరవ సభ్యులు పెద్దలు బాలసుబ్రహ్మణ్యం గారు కూడా చెప్పడం జరిగింది. వివిధ సభ్యులు కూడా చెప్పినారు అధ్యక్ష. ఏమని ఆల్మోస్ట్ సోమవీర్ రాజు గారు కూడా చెప్పినారు. ప్రతి ఒక్కరు కూడా యాప్కాస్ విషయంలో మాత్రం ఐ థింక్ దర్ ఇస్ యూనివర్సల్ అప్రిసియేషన్ ఫర్ గవర్నమెంట్ పాలసీ యాప్కాస్ విషయంలో. ఎందుకంటే ఏ డిపార్ట్మెంట్లో ఏ అవుట్ సోర్సింగ్ ఉందో తెలియదు, ఏ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ కింద వచ్చిన దాని వలన ఆటోమేటిక్గా పాత డెఫిషియన్సీస్ ఏముండే అధ్యక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ వాజ్ నాట్ బీయింగ్ ఫాలోడ్. ఇప్పుడు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ యాప్కాస్ వచ్చిన దాని వలన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్కు వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళ వరకు ఆల్మోస్ట్ 50% వాళ్ళకు సేఫ్గా వచ్చేస్తుంది. దిస్ ఇస్ ఐ థింక్ యూనివర్సలీ అప్రిషియేటెడ్ బై ఎవ్రీబడి అధ్యక్ష. దాని తర్వాత సర్టన్ థింగ్స్ లైక్ వీళ్ళకు ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో ₹1 కూడా పక్కకు పోకుండా వాళ్లకు రెమ్యూనరేషన్ అందుతుంది అధ్యక్ష. దాని తర్వాత మెయిన్ అడ్వాంటేజెస్ అధ్యక్ష, ఇది ఒక వన్ స్టాప్ షాప్ మాత్రం, ఒకటే చోటికి అధ్యక్ష, వివిధ 10 చోట్లకు తిరగకుండా ఒకటే చోట్లోనే మొత్తము దాని ఫార్మేషన్ అంతా అయిపోతుంది. స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ మ్యాన్ పవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా పారదర్శకతో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది. ఆ తర్వాత దీంట్లో ముఖ్యంగా అధ్యక్ష ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అండ్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఈపీఎఫ్, ఈఎస్ఐ ఏదైతే ఉందో అది కూడా మొట్టమొదటిసారిగా వస్తుంది అధ్యక్ష. సో ఈపీఎఫ్, ఈఎస్ఐ వస్తుంది, మనకు పారదర్శకత ఉంటుంది. ఆ తర్వాత మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా ఫాలో అవుతారు. కాబట్టి దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ నావల్ అండ్ గుడ్ వే ఆఫ్ ఎంప్లాయింగ్ ద అవుట్ సోర్సింగ్ పీపుల్ అధ్యక్ష. కాబట్టి ఇది ఎలాగూ ఇది యూనివర్సల్గా ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 70,000 మంది అధ్యక్ష. దీనివల్ల దాదాపు 70,000 మంది విల్ బి బెనిఫిటెడ్ అధ్యక్ష. అండ్ దీంతో పాటు అధ్యక్ష ఇంతకుముందు గౌరవ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా ఒక యూనివర్సల్ పాలసీ డెఫినెట్లీ దట్ ఈస్ అ వెరీ గుడ్ ఐడియా అధ్యక్ష. ఇది నెసెసిటీ కూడా. ఏమని ఏదైతే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు యూనివర్సల్ పాలసీ పెట్టినట్లయితే కన్నా ఈ రిప్రజెంటేషన్స్, కంపారిజన్స్ ఇవన్నీ లేకుండా ఉంటుంది. ఇది ఖచ్చితంగా వి విల్ ఎగ్జామిన్ దిస్ అధ్యక్ష. దిస్ వి విల్ ఎగ్జామిన్ అండ్ టేక్ ఇది. అదేవిధంగా అధ్యక్ష హెల్త్ సర్వీస్ అధ్యక్ష, ఈ ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు అంటే ఊరికే ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి చెప్పుకోవడమే కాదు, కానీ ఇది వాస్తవం నేను చెప్పేదాన్ని కూడా కంటే కూడా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు ఉంటే కానీ ఇంకా సబబుగా ఉండేది అధ్యక్ష. ఎంటైర్ కంట్రీ హ్యాస్ అప్రిషియేటెడ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష, ద వే వీ హెవ్ డెల్ట్ విత్ కోవిడ్. ఫస్ట్లో అధ్యక్ష, ఫస్ట్లో హైయెస్ట్ కోవిడ్ ఆంధ్రప్రదేశ్, ఇంకా హైయెస్ట్ అధ్యక్ష నా సొంత జిల్లా కర్నూలులో కోవిడ్ అనేటప్పటికి మొత్తం భారతదేశం అంతా కూడా
భారతదేశం అంతా కూడా చూస్తుంది. ఎవ్రీ డే అధ్యక్ష, ఎవ్రీ డే పైనుంచి హెడ్ క్వార్టర్స్ ఢిల్లీ నుంచి ఫోన్ వస్తే చీఫ్ సెక్రటరీలకు, ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీలకు, మొత్తం డిపార్ట్మెంట్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఏ పరిస్థితి కంటే అధ్యక్ష, దాదాపు ఢిల్లీ నుంచి వచ్చే వీడియో కాన్ఫరెన్స్లు అటెండ్ అయ్యేదానికే వీళ్లకు అంటే టైం తక్కువ వచ్చేది. అంత డీటెయిల్డ్గా పోయినారు అధ్యక్ష. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా కొత్తగా వచ్చింది, ఏం జరుగుతుందో తెలీదు. ఆల్మోస్ట్ నిజం చెప్పాలంటే ఒక ఎలుక మాదిరి, ఏదైతే గిని పిగ్గు ఎలుక అంటారో ఆ టైప్లో కర్నూలు జిల్లా అధ్యక్ష. బట్ ద వే వి హ్యాండిల్డ్ ఇట్ అధ్యక్ష, ఈరోజు గర్వంగా నేను చెప్తున్నా అధ్యక్ష, నాకు ఇన్ని 25 సంవత్సరాలు నా పబ్లిక్ లైఫ్లో one of the incidents that gave me so much of satisfaction in being in public life is handling COVID అధ్యక్ష. ఏ విధంగా హ్యాండిల్ చేసి, టెస్టింగ్ లేదు, లెబారెటరీ లేదు, కొత్తగా వచ్చింది, ఆసుపత్రుల్లో ఎక్విప్మెంట్ లేదు, మనుషులు లేరు, భయపడతారు, ఎవరు లోపలికి పోలేదు. ఆ పరిస్థితుల్లో మేమంతా లిటరల్లీ మేము హాస్పిటల్స్ లోపలికి పోయినాం అధ్యక్ష. అసలు టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టించినాము. ప్రభుత్వం ఏ విధంగా సహకరించిందంటే అధ్యక్ష, ఆ రోజు ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ హీ టుక్ అ వెరీ కాన్షియస్ డెసిషన్. పక్క రాష్ట్రాలు ఎంతో మంది టెస్టింగ్ చేయాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే టెస్టింగ్ చేస్తే ఒకవేళ ఎక్కువ వస్తే భయపడతారేమో పబ్లిక్, గవర్నమెంట్ ఫెయిల్ అయినట్లు అని. టెస్టింగ్ చేస్తే ఎక్కువ వస్తే మనల్ని కామెంట్ చేస్తారేమో అని. టెస్టింగ్ చేస్తే ఎక్కువ వస్తే పబ్లిక్లో ఇంకేమవుతుందో టెర్రర్ అని. ఇవన్నీ పక్కకు పెట్టేసి అధ్యక్ష, టెస్టింగ్ చేద్దాం, ఎంతమంది అన్నారా అని టెస్టింగ్ చేద్దాం, ఇమ్మీడియట్గా వాళ్ళను పక్కకు మారుద్దాం, ఇమ్మీడియట్గా ట్రీట్ చేద్దాం, వాళ్ళని సెగ్రిగేట్ చేద్దాం. ఇది కర్నూలు హైయెస్ట్ అధ్యక్ష, ఫస్ట్ కర్నూలు భారతదేశంలోనే. అండ్ ఈ రోజు అధ్యక్ష చూసినట్లయితే భారతదేశంలో ద బెస్ట్ లీస్ట్ పాజిటివిటీ రేట్లు బిగ్ స్టేట్స్లో మనం ఉన్నాం, ద లీస్ట్ మార్టాలిటీ రేట్లు మనం ఉన్నాం. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మింగ్ జిల్లా కర్నూలు అని చెప్పి కూడా నేను గర్వంగా చెప్తా ఉంటాను అధ్యక్ష. ఏ విధంగా పనిచేసినారంటే అధ్యక్ష, ఏ విధంగా పనిచేసినారంటే ఆల్మోస్ట్ అధ్యక్ష, డాక్టర్లు కానీ మనకు ప్రభుత్వం ఇచ్చిన సపోర్టు సహకారం అధ్యక్ష, ఆ రోజు ఏదన్నా కానీ ఎంతన్నా కానీ మిగతా రాష్ట్రాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ చేసినాక మీరు చెప్తున్నారు, దాని తర్వాత నేను మాట్లాడతాను, క్లారిఫికేషన్ ఇస్తాను. అయితే సబ్జెక్ట్కి వస్తున్నా, సబ్జెక్టే అంటే సబ్జెక్టే సార్, సబ్జెక్టే చెప్తుండే అధ్యక్ష, ఇదేం వేరే ఏం లేదు అధ్యక్ష, సబ్జెక్టే. ఎందుకు ఐఎమ్ కమింగ్ టు హెల్త్ సర్వీసెస్, ఇది పబ్లిక్ మన వెల్ఫేర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ గవర్నమెంట్ విధానం, దట్ ఈస్ ద సబ్జెక్ట్. గవర్నమెంట్ విధానమే కదా అధ్యక్ష, గవర్నమెంట్ విధానం ఈజ్ వెల్ఫేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్లో హౌ వీ హ్యావ్ సపోర్టెడ్. అండ్ ఎందుకంటే అధ్యక్ష, కోవిడ్లో ఏదైతే ఎక్స్ట్రా టెంపరీ ఎంప్లాయీస్ను తీసుకున్నామో ఆ ఎంప్లాయీస్ అందరికి కూడా ఇంతవరకు మన దగ్గర పెండింగ్ లేదు అధ్యక్ష. డిపార్ట్మెంట్ హ్యాస్ టు గివ్ ద డీటెయిల్స్. డిపార్ట్మెంట్లో కొంతమంది డీటెయిల్స్ ఉన్నందు ఇంకా కమ్యూనికేషన్లో డిలే ఉన్నందువలన రాలేదు. కానీ లేకుంటే అత్యంత ప్రాధాన్యత, ప్రయారిటీ విల్ బి గివెన్ టు ఆల్ ద హెల్త్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ హు ఆర్ వర్కింగ్ అండ్ ఎస్పెషల్లీ ద టెంపరీ పీపుల్ హూ హ్యావ్ టేకన్ జస్ట్ టు డీల్ విత్ కోవిడ్. దాంట్లో భాగంగా అధ్యక్ష అడిషనల్ పోస్ట్స్ ఇన్ డిఫరెంట్ కేటగిరీస్ అధ్యక్ష 5,701 అడిషనల్ పోస్ట్స్ ఆఫ్ అసిస్టెంట్ సివిల్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ 1,349. Existing vacancies of assistant professor, civil assistant 804. Existing vacancies in different categories on outsourcing basis 1021. మొత్తం అధ్యక్ష ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ వైఎస్ఆర్ అర్బన్ క్లినిక్స్ 3,360. ఇంతమందిని అధ్యక్ష, ఇంతమందిని ఎంప్లాయ్ చేయడం ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది అధ్యక్ష. అండ్ అడిషనల్ ఎక్స్పెండిచర్ అధ్యక్ష దాదాపు 18,686 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 18,686 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ మనకు 6 నెలలకే 232 కోట్లు ఖర్చు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. దెర్ ఇస్ సమ్ పెండెన్సీ ఆల్సో, దెర్ ఇస్ సమ్ పెండెన్సీ. ఎందుకు పెండెన్సీ కనపడుతుంది కొంతమంది అంటే ఇది టెంపరీగా తీసుకునేటు కాబట్టి కమ్యూనికేషన్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్ లేట్ అయింది తప్ప, లేకుంటే అత్యంత ప్రాధాన్యత దీనికి అధ్యక్ష ఇచ్చేది. దాని తర్వాత కమింగ్ టు ద ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అధ్యక్ష, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్. ఎస్, గవర్నమెంట్ ఇస్ కమిటెడ్, గవర్నమెంట్ హ్యాస్ ప్రామిస్డ్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ మేనిఫెస్టో. అబ్సల్యూట్లీ వీఆర్ యాక్సెప్టింగ్, ఎక్కడ కూడా కాదని లేదే. అండ్ యాజ్ ఇంతకుముందు గౌరవ సభ్యులు అశోక్ బాబు గారు చెప్పినట్లుగా ఐ నెవర్ సెడ్ మేము ఎప్పుడన్నా ఎప్పుడని లేదు. ఎస్, గవర్నమెంట్ ఇస్ కమిటెడ్, గవర్నమెంట్ హెస్ ప్రామిస్డ్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ మేనిఫెస్టో. మేనిఫెస్టోని ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేయడమో ఆ బేసిస్ మీదనే మన క్రెడిబిలిటీ అధ్యక్ష, ఆ బేసిస్ మీదనే క్రెడిబిలిటీ. అయితే ఎస్, ఏం జరిగింది? ఇట్ హెస్ ఫార్మ్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. Group of ministers has met already, and group of ministers has already studied the SP Tucker report. SP Tucker report ఎప్పుడు అధ్యక్ష? ఫస్ట్ వైల్ గవర్నమెంటే
Erstwhile government had assigned this task to retired Chief Secretary Mr. S.P. Takkar. ఎప్పుడది ఆ తర్వాత అధ్యక్ష 27/11/2019లో వర్కింగ్ కమిటీ హ్యాస్ మెట్. ఆ తర్వాత అధ్యక్ష నంబర్ ఆఫ్ టైమ్స్ చీఫ్ సెక్రటరీ ఇస్ ద హెడ్ ఆఫ్ ద వర్కింగ్ కమిటీ. చీఫ్ సెక్రటరీ దే ఆల్సో దీన్ని స్టడీ చేసిన తర్వాత వేరియస్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ తీసుకున్న తర్వాత వన్ ఆఫ్ ద మోస్ట్ రినౌండ్ పర్సన్ అధ్యక్ష కేఏ పండిట్, ఆ పెద్ద మనిషికి ఆయన సర్వీసెస్ వాడుతూ ఆయనకు యాక్చురియల్ అనాలిసిస్ ఇవ్వమని చెప్పడం జరిగింది. యాక్చురియల్ అనాలిసిస్ ఇచ్చిన తర్వాత దెన్ వర్కింగ్ కమిటీ విల్ టేక్ అ డెసిషన్. See, these are not something that can be taken in 1 month, 2 months, 15 days time length kada adhyaksha. We are committed, we are in the process. We are in the process kabatte group of ministers was formed. We are in the process kabatte working committee was formed. We are in the process kabatte working committee has met many number of times kalsinaru. We are in the process kabatte K Pandit gariki ivvadam jarigindi. They are studying due course. Yes, we are not saying no. Ade vidhanga regulation of contract employees adhyaksha same thing. Adi kuda group of ministers under the chairmanship finance minister was formed. Yes, regularization gurinchi regulation number of times we have met on various occasions, various dan tarvata right now we have asked for data from various departments. Idi వాస్తవానికి అధ్యక్ష 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న తర్వాత పరిస్థితి ఎట్లుందంటే అసలు ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది ఎక్కడున్నారు, ఎంతమంది ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఎంతమంది అవుట్ సోర్సింగ్లో ఉన్నారు, ఎంతమంది కాంట్రాక్ట్లో ఉన్నారు, అసలు డేటా లేదు అధ్యక్ష. డేటా లేదు వాస్తవానికి. 2019 తర్వాత ఇప్పుడు ఒక 1 year కష్టపడితే డేటా కొలిక్కొచ్చింది. ఇప్పుడు డేటా కొలిక్కొచ్చిన తర్వాత ఈరోజు we have much better understanding of where people are. Even then ఈచ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏమి, వాళ్ళ ఇదేమి, అట్లా ప్రతి ఒక్కటి వాళ్ళ డేటా అంతా తీసుకొని కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వాళ్ళని తిరిగి మళ్ళీ ఆ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ను బ్యాక్ టు ద వర్కింగ్ కమిటీ విత్ రాటిఫికేషన్ whether it is correct or not ఇవ్వడం జరిగింది. We are also in the process అధ్యక్ష. We are in the process of what category to be regularized, how to regularize, in what form to regularize and who is most eligible to be regularized. ఒక విధానం ఇప్పుడు ఇంతకుముందు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లుగా ఒక విధానం ప్రకారం పోవాలి, కానీ నాకు ఈయన నచ్చినాడని రెగ్యులరైజ్, ఆయన నచ్చలేడని రెగ్యులరైజ్ కాదు కదా అధ్యక్ష. ఇట్ టేక్ సమ్ టైమ్ డెఫినెట్లీ. గవర్నమెంట్ హ్యూజ్ ఆర్గనైజేషన్, వీఆర్ కమిటెడ్, వీఆర్ డూయింగ్ ఇట్. మినిమం టైమ్ స్కేల్ MTS కూడా అధ్యక్ష ఇట్ ఇస్ ఆల్రెడీ బీన్ ఇంప్లిమెంటెడ్ బై ద erstwhile గవర్నమెంట్. అండ్ దాంట్లో భాగంగా మనము గవర్నమెంట్ హెస్ ఆల్సో టేకెన్ డెసిషన్ టు శాంక్షన్ 180 days మెటర్నిటీ లీవ్ టు మ్యారీడ్ ఉమెన్ అండ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కూడా గవర్నమెంట్ హెస్ ఇది అధ్యక్ష. And we have also enhanced అధ్యక్ష ex gratia to the legal heirs of the deceased from 2 lakhs to 5 lakhs. ఏదైనా కానీ అధ్యక్ష దానికి ఒక అడిషనల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ అబౌట్ 994 crores అవుతుంది. బట్ మొత్తం మీద అధ్యక్ష ఏవైతే గవర్నమెంట్ కమిట్మెంట్ ఉందో గవర్నమెంట్ కమిట్మెంట్ ఖచ్చితంగా ఎవ్రీథింగ్ విల్ బి ఫుల్ఫిల్డ్ అధ్యక్ష. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఐఎమ్ టెలింగ్ ఎవ్రీథింగ్ విల్ బి ఫుల్ఫిల్డ్. అయితే సర్టన్ థింగ్స్ మే ఫాస్ట్గా జరగవచ్చు, కొన్ని థింగ్స్ మే టేక్ సమ్ టైమ్. Priority will definitely be given to the utmost needy, to utmost poor and utmost downtrodden. First priority, especially in situations and circumstances where stress ఉన్నప్పుడు. Right now COVID వలన we are in stress కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ పాలసీ is to take care of that అధ్యక్ష. అండ్ ఇంకొకటి ముఖ్యమైన విషయం అధ్యక్ష, మన బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పినట్లుగా ఉద్యోగ సంఘాలు ఉపాధ్యాయ సంఘాలతో డెఫినెట్లీ దట్ ఇస్ అ వ్యాలిడ్ పాయింట్ అధ్యక్ష. ఏదైనా కానీ డెమోక్రసీలో వీ హ్యావ్ టు డీల్ విత్ అసోసియేషన్స్తో మాట్లాడాల్సిన అవసరం ఉంది, అసోసియేషన్స్తో నెగోషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అసోసియేషన్స్కి ఒక గుర్తింపు బికాస్ దే రిప్రజెంట్ ద అసోసియేషన్ కాబట్టి డెఫినెట్లీ దిస్ పాయింట్ ఆల్సో ఈస్ టేకన్ నోటెడ్ అండ్ వీ విల్ సీ వాట్ బెస్ట్ వీ కెన్ డూ ఆన్ దీస్ 2 things అధ్యక్ష. థ్యాంక్ యూ.